16 గుణాల్లో ఒక్కొక్క గుణాన్ని రామచంద్రుని పరంగా, రామాయణ పరంగా విశ్లేషించుకుందాం, మన జీవితాలకు అన్వయం చేసుకుందాం, ఆచరణలో పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను వచ్చే ముందు కూడా ఇక్కడ నన్ను పరిచయం చేస్తున్నటువంటి పండితులు ఒక మాట చెప్పారు. గరికపాటి వారు అంటే ఆచరణ, ప్రాక్టికల్ అని మాట్లాడారు. నేను అందుకోసమే తిరుగుతున్నాను, అందుకే మిమ్మల్ని చేతులు జోడించి అర్థిస్తున్నాను. ఆచరణలో పెట్టండి. ఆరాధన ఎక్కువైపోయింది, భక్తి పేరు మీద ఆచరణ తక్కువైపోయింది. విపరీతంగా కొబ్బరికాయలు కొట్టేస్తాం, విపరీతంగా ప్రదక్షిణాలు చేసేస్తాం, నామాలు, అడ్డబొట్లు, నిలువు బొట్లు విపరీతంగా పెట్టేస్తాడు. ఇంక ఎదుటివాడు భయపడి చచ్చిపోయేలాగా. వీలైతే ఇక్కడో శంఖం, ఇక్కడో చక్రం కూడా ఏకంగా ఎనప చూవ కాల్చేసి ముద్రలు వేయించేసుకుంటాం. కానీ మనస్సులో మాత్రం విష్ణు ఉండడు, వెర్రి వ్యామోహాలన్నీ ఉంటాయి. ఈ భౌతికమైన ఆచారాలకి చాలా ప్రాధాన్యం ఇస్తాం. మనం ఎందుకు ఇస్తామో తెలుసా అండి? మానసిక బలహీనత. అది తేలిక. బొట్టెట్టుకోవడం ఏముందమ్మా, ఏ బొట్టైనా పెట్టుకోవచ్చు. మళ్ళీ చెరిపేసి ఎవడో గొమ్మె కొడితే ఇంకో బొట్టెట్టుకోవచ్చు. ఆ బొట్టెట్టుకోకపోతే చంపేస్తానంటే పెట్టుకుంటాం. లేకపోతే నువ్వు బొట్టు పెట్టుకుని చూడు, 40 రోజుల తర్వాత చూడు అంటే అయిపోయింది. వాడి చేతిలో 10,000 పెట్టేస్తే మనకి బొట్టు పెట్టలే, వాడు పంగనామాలు పెట్టాడు మొత్తం. ఇక్కడ నన్ను మాయ చేశాడు. అంచేత బొట్టులో ఏముంటుందండి? కానీ బొట్టుకు అర్థం ఉంది, ఖచ్చితంగా. మనం భూమధ్య భాగంలోనే బొట్టు పెడతాం. మీరు ఏం పెట్టినా, కుంకుమ బొట్టు పెట్టినా, ఇంకో గోవిందనామం పెట్టినా, ఏది పెట్టినా ఇక్కడి నుంచే మొదలుపెట్టి ఇలాగే పెట్టుకోవాలి. విభూతి పెట్టినా ఇక్కడ కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. ఎందుకు? ఆజ్ఞాచక్రం భూమధ్యంలో ఉన్నది ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. ఆజ్ఞాచక్రం అంటే అమ్మవారి యొక్క స్థానం. ఇది మెదడుకి మూలమైన కేంద్రం. ఇది మెదడు నుంచి అన్ని మొత్తం 72,000 నాడులకి ఆజ్ఞలు అందుతాయి, కమాండ్స్. అందుకే తలకి ఏదైనా గాయం అయింది అంటే ఇక వాడు దేనికి పనిచేయడం. ఎందుకంటే మెదడు దెబ్బతింది. మెదడు నుంచి సంకేతాలు అందందే కాలు పనిచేయదు, చెయ్యి పనిచేయదు, ఏదీ పనిచేయదు. పక్షవాతం వచ్చింది కుడికాలుకి అంటే అర్థం ఏంటంటే కుడికాలు, కుడి చెయ్యి పడిపోయాయి అనుకోండి ఎవరికైనా. దానికి అర్థం ఏంటంటే ఆయన మెదడులో ఎడంవైపు నరాలు దెబ్బతిన్నాయి. ఎడంవైపు నరాలు దెబ్బతింటే కుడివైపు పక్షవాతం వస్తుంది. కుడివైపు మెదడులో నరాలు దెబ్బతింటే ఎడంవైపు పక్షవాతం వస్తుంది. అది అలా ఇంటూ గుర్తు కింద ఏర్పాటు చేశాడు భగవంతుడు. అంటే ఎందుకు వస్తుంది? ఇప్పుడు మామూలుగా జరుగుతున్న విధానం ఏమిటి అంటే, మనం ఏదో ఇలా కదిలించగానే చెయ్యేమి లేవదు. అలా అయితే చెయ్యి అనేక రకాలుగా లేపచ్చు. మెదడు నుంచి సంకేతం అందుతోంది కాబట్టి లేస్తోంది. మెదడు నరాలు చితికిపోయాయి అనుకోండి, సంకేతం అందదు, లాంగ్వేజ్ అందదు, భాష అందదు, సిగ్నల్ అందదు. సిగ్నల్ అందకపోతే రైలు రాదు, సిగ్నల్ వేయకపోతే రైలు రాదని మనకు లోపల కూర్చుని పుంజుకుంటే ఉపయోగం లేదు. సిగ్నల్ ఇవ్వలేదు అక్కడ. అంటే మెదడు నుంచి సిగ్నల్ అందాలి, అందకపోతే రాదు. మనం అన్నం తినేటప్పుడు కూడా అంతే. మీకు లెక్క త్రేణు పోస్తుంది. సగం తిన్నాక త్రేణు పోస్తుంది చూడండి. పప్పు కూర అయిపోయాక సగంలోకి వచ్చాక ఇంకా మనం ఏవో లాగిద్దాం అనుకుంటూ ఉంటాం. త్రేణు పొచ్చిందంటే అర్థం ఏంటంటే, బాబు వీలైనంత త్వరగా మూసే కంపెనీ, లేదా కష్టం. అది సిగ్నల్. త్రేణుపు అంటే అర్థం. అది త్రేణుపు వచ్చినా కానీ మంచిని తగ్గించి మళ్ళీ లాగించేయకూడదు. ఇంకా క్రమంగా సరిపెట్టేయాలంటే అర్జెంటుగా అక్కడికక్కడ ఆపేయమని కాదు, ఇంకా ఆపేయాలి. ఇంకా తర్వాత ద్రవ పదార్థాలు చారో పచ్చుకో పోసుకొని ఆపేయాలి. ఇంకా తర్వాత మళ్ళీ గాలి రాని, పరవాన్నం రాని అని పెట్టేయకూడదు. ఇక్కడ త్రేణుపు వచ్చింది అంటే సగం కడుపు నిండిందని అర్థం అండి. సగం కడుపు నిండాక త్రేణుపు వస్తుంది. ఎందుకంటే అంతవరకు అక్కడ గాలి కానీ నీరు కానీ ఉంటుంది పొట్టలో. ఈ అన్నం అందులో పడేసరికి లోపల ఉండేటువంటి వాయువు పైకి వస్తుంది, అదే త్రేణు. దాన్ని ప్రేరేపించే వాయువును నాగవాయువు అంటారు. నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయాలని ఉపప్రాణవాయువులు ఉన్నాయి. ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనేవి ప్రాణవాయువులు, పంచప్రాణాలు అయితే వీటికి మళ్ళీ 5 అసిస్టెంట్లు ఉన్నారు. ఎవరు సహాయకులు అంటే నాగం, కూర్మం, కృకరం, దేవదత్తం, ధనంజయం. అందులో ఈ నాగవాయువు త్రేణుపుకి కారణం అవుతుంది. కూర్మవాయువు మనం రెప్పలు వాలడానికి, లేవడానికి కారణమవుతుంది. మనం ఎవ్వరికీ తెలియకుండానే రెప్పలు వాలుతున్నాయి, పైకి వస్తున్నాయి. లోపల కూర్మవాయువు దాన్ని ఆ పని చేయిస్తుంది. ఆ వాయువు కనుక దెబ్బతింది అంటే రెప్పలు వాలవు, గుడ్లు అలా పెట్టి దెయ్యంలా ఉండిపోతాయి. కృకర వాయువు అని ఉంటుంది, అది తుమ్ము రావడానికి కారణమవుతుంది. కృకర వాయువు తుమ్ము రావడానికి కారణం. అలాగే ఇంకొక వాయువు ఉంది, కూర్మ, కృకర, దేవదత్తం అనే వాయువు ఉంది, అది ఆవులింత కారణమవుతుంది. ఆవులింత వచ్చింది అంటే అర్థం నిద్ర వచ్చిందని కాదు. కొంతమంది అనుకుంటారు తెలియక, నిద్ర రావడానికి కూడా అది ఒక కారణమే. కానీ కేవలం అదే కాదు. కొంతమందికి ఆవులింతలు తరచుగా వస్తూ ఉంటాయి, గమనించండి. నిద్ర లేకపోవడం కాదండి, శ్వాస సరిపోవడం లేదు వాళ్ళకి, సమస్య అది.
వాడు మంచినీళ్లు బాగా తాగాలి, వెంటనే శ్వాస డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ముక్కు చూపించుకోవాలి, ఒకసారి శ్వాస నాడాలు దెబ్బతిన్నాయా అని తెలుసుకోవాలి. ఆవులింతలు పగలు కూడా శుభ్రంగా రాత్రి గుర్రెట్టి పడుకున్నా సరే పగలు ఆవులింతలు వస్తున్నాయి అంటే అదే అర్థం లెక్క. అప్పుడు ఖచ్చితంగా శ్వాస డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి బాబు నాకు ఈ సమస్య అని చెప్పాలి. అంతేకాదు ఆవులింత వస్తే ఆరోగ్య శాస్త్రంలో ఒక రహస్యం చెబుతారు. ఆవులింత వచ్చినప్పుడు హా అని కుంభకర్ణుల్లో ఆవులించకూడదు, చాలా తప్పది, దానివల్ల దోషం. అందుకే ఆవురిస్తే పేవుళ్ళు ఎక్కడతారనే మాట వచ్చింది. ఆవురించొద్దని చెప్పడానికే వచ్చింది అక్కడ. అంతేకాదు ఎవరైనా ఆవురిస్తుంటే చిటికలేమన్నారు, ఎందుకో తెలుసా, నోరు మూసేయమని చెప్పడానికి. ఆవురించకూడదు. ఆవురించినప్పుడు ఏం చేయాలంటే నోరు మూసుకుని ముక్కుతో గాలి వదిలిపెట్టాలి, నోటితో గాలి వదిలిపెట్టకూడదు. పీల్చుకున్న గాలి సరిపోనప్పుడు, ముక్కు రంధ్రాల ద్వారా పీల్చుకునే గాలి సరిపోనప్పుడు నోరు తెరిచి దానంతట అదే పీల్చుకునే ప్రయత్నం చేస్తుంది, లేకపోతే బతకం ప్రాణం పోతుంది. అందుకే నోరు ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నానికి మనం సహకరించవచ్చు పీల్చుకునే వరకు. మళ్ళీ బయటకు వదిలే గాలి ఉంది చూడండి, అది నోటి ద్వారా వెళ్ళకూడదు, వెళ్ళిందంటే మొత్తం వెళ్ళిపోతుంది. అందుకే నోరు మూసి బలవంతంగానైనా ముక్కులోంచి పంపించాలి. అలా ఆవులింత వచ్చినప్పుడల్లా నోరు మూసి ముక్కులోంచే కనుక గాలి పంపిస్తే ఉన్న ఆయుర్దాయం కంటే 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు, అనుమానం లేదు. ఆవులింత అంత గొప్పది, 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. అది మీరు ప్రయత్నం చేసి చూడండి. ఇందులో ఏమో డబ్బులు ఖర్చు అయ్యేది లేదు. ప్రభుత్వం వారు ఆవులిస్తే ట్యాక్స్ వేస్తామని ఇంకా చెప్పలేదు. ఒకవేళ ఆవులింత ట్యాక్స్, తుమ్ము ట్యాక్స్ కూడా వస్తే అప్పుడు మానేద్దాం. ఈ వాయువులు సహకరిస్తాయండి, అందుకోసం అది వస్తుంది. అలాంటి తేనుపొచ్చి రాగానే ఆంకేంటి నెమ్మదిగా పులుసో చారో మజ్జిగో పోసుకుని సరిపెట్టేయాలి. ఎందుకని సగం కడుపు నిండే వరకే అన్నం తినాలి, మిగిలిన సగంలో సగాన్ని 4వ వంతుని నీటితో నింపాలి. నీటితో నింపాలి. అన్నానికి అరగంట ముందు గ్లాసు నీళ్లు తాగేయాలి. అన్నం తింటూ ఉండగా మధ్యలో 1 గ్లాసు 2 గ్లాసులు నీళ్లు, మధ్యలో పప్పుకోసారి కూరకోసారి తాగచ్చు, అంతే. అన్నం అయిన తర్వాత మాత్రం నీళ్లు తాగకూడదు, ఊరికి ఆచమనం చేసినట్టు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ పడుకుని లేచాక నీళ్లు తాగాలి. చాలా మంది అన్నం తిన్నాక నీళ్లు తాగుతారు, అది మంచిది కాదు, ఆరోగ్య శాస్త్రంలో తప్పు అని చెప్పారు. అన్నానికి ముందు అరగంట ముందు నీళ్లు తాగమన్నారు. ఆకలి పుడుతూ ఉంటుంది, దానికి కాస్త చల్లార్చాలి. కొంచెం కడుపు నిండితే నీళ్లతోటి తక్కువ తింటాం, నిండలేదనుకో బాగా ఎక్కువ లాగించేస్తాం, స్థూలకాయలం అయిపోతాం. ఇవన్నీ ఆరోగ్యంలో చెబుతారు. ఈ నియమాలు పాటిస్తే వాడు శారీరకంగా కూడా బలవంతుడై ఉంటాడు ఖచ్చితంగా. అందుకని ఇక్కడ అడుగుతూ ఆయన కోన్వస్మిన్ సాంప్రతములోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, అన్ని రకాల గుణాలు కలిగిన వాడెవరో చెప్పండి. గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు అయిన వాడెవరో చెప్పండి. ప్రియదర్శనుడు. ఇలాగా 16 లక్షణాలు చెప్పారు వరుసగా. ఆ 16 లక్షణాలు రాముడికి ఎలా అన్వయిస్తాయో వాటి నుంచి మనం ఎలాగా అన్వయించి ఆచరణ నేర్చుకోవాలో ప్రయత్నిద్దాం. అందుకోసమే నేను ఈ అంశాన్ని పల్లెటూరు అని తెలుసుండు కూడా రాముడి గురించి చెప్పాలంటే ఏదో మహిమా వైభవం చెప్పేసేయచ్చు, కానీ నాకు అలాంటివి చెప్పడం ఇష్టం ఉండదు. కార్యకర్తలు పరిచయం చేసినట్టు ఆచరణాత్మక వైఖరి ఉండాలి. వివేకానందుడు చెబుతాడు, గొప్ప సిద్ధాంతాలు ప్రపంచం అంతా ఉన్నప్పటికీ ఎందుకు అన్ని సిద్ధాంతాలు గంగలో కలిసే ఈవేళ దేశాన్ని కాపాడే నాదుడు లేకుండా పోయాడు అంటే ఆచరణ వైఫల్యం వల్ల. ఆచరణ వైఫల్యం వల్ల మనం అందరం బ్రాహ్మణులు శుభ్రంగా వేదాలు చదువుతారు, బ్రహ్మాండంగా పైనుంచి కిందికి అప్పగించేస్తారు. వేదం చదివాము అంటే డబ్బు కక్కుర్తి పడకూడదు. ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు, పుచ్చుకునేది ఏదో పుచ్చుకుంటా వెళ్ళిపోతాం, అంతే లెక్క. ఇచ్చేదే పుచ్చుకుంటా వెళ్ళిపోతాం, ఇంతే ప్రాప్తం అనుకుంటాం, అంతే. పూర్వం బ్రాహ్మణులు అలాగే జీవించేవారు. అందుకే బ్రాహ్మణులు ప్రత్యేకంగా గౌరవించేవారు. దానాలన్నీ వారికి ఇమ్మని ఇతర వర్ణాల వారికి చెప్పారు. వారికి ఏం చెప్పారు? మీరు వేద శాస్త్రాలు చదువుకుంటూ ఇంట్లో ఉండండి, ఎవరైనా పెట్టమంటే ముహూర్తం పెట్టండి, జాతకం చెప్పమంటే చెప్పండి, మంత్రపునీళ్ళు ఇమ్మంటే ఇవ్వండి, ఏం పని చేయమంటే మంచి చెడ్డ చెప్పమంటే చెప్పండి, కానీ ఏం అడగండి, వాడు ఇచ్చింది పుచ్చుకోడాలి అని వారికి చెప్పారు. తృప్తిగా ఉండమని. మనకేం చెప్పారు? అలాగని వారు పొట్ట మార్చేయకండి, కడుపు మార్చేయకండి, వాళ్ళు బతకాలి కదా. అందుకని మీ ఇంట్లో పెళ్లి జరిగినా ఏం జరిగినా సరే 16 దానాలు చేయండి, అందులో బ్రాహ్మణుని పిలిచి దానం చేయమన్నారు. అంటే మొత్తం వ్యవస్థ బాగుండే విధంగా ఈ ఏర్పాటు చేసిన ఆ ఋషులకి నమస్కారం, ఆ ఋషులకి నమస్కారం అంటే అన్ని వర్ణాల వారికి ఎవరి ధర్మాల వారికి చెప్పి మీ పద్ధతిలో మీరు ఉండండి అన్నారు. ఇప్పుడేమో మనం ఏమంటామంటే ఎంతసేపు మనం ఎలా ఉండాలో అలా ఉండకుండా వాళ్ళు ఉండట్లేదు అంట. మనం ఉండాలి కదా ముందు. అందుకే ఆచరణ ప్రధానంగా దయచేసి భావించండి. ఇవి రామచంద్రుని గుణగణాలు వర్ణించడం నా ప్రధానమైన ఉద్దేశం కాదు. ఆ పేరు మీద మనం అందరం ఎలా ఉండాలో, దుఃఖరహితంగా ఎలా ఉండాలో తెలియజేయడమే నా ఉద్దేశం. కోన్వస్మిన్ సాంప్రతంలోకి గుణవాన్ కశ్చ వీర్యవాన్. గుణవంతుడు, ఇది 1వ లక్షణం. ఏమిటి గుణవంతుడు?
ఏ గుణాలు మనిషికి ఉండాలి, ఏ గుణాలు ఉండకూడదు. ఇవాళ ఎక్కడైనా విద్యా విధానంలో గుణాల గురించిన పాఠం ఒక్కటి ఉందా మీరు గమనించండి. మీ పిల్లల పాఠ్య పుస్తకాలు గమనించి, ముఖ్యంగా తెలుగు పుస్తకం తీసుకోండి. విద్యార్థికి ఉండవలసిన గుణాలు, నీతి గురించిన పాఠం ఎక్కడైనా ఉందా? ఉండదు. ఎందుకో తెలుసా? ఆధునిక కవిత్వాల్లో ఈ నైతికమైన విలువలు నేర్పే పాఠాలు ఉండవు, ఆ కవిత్వాలు ఉండవు. ఎంతసేపు తిరగబడు, లే, పొడి చేయి, కొట్టేయి, చంపేయి, ఆవేశపడు, ఇదే గొడవ. నువ్వు అనుకున్నదల్లా చేసే, ఇదే గొడవ. అదే ప్రాచీనం రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ అయితే ఖచ్చితంగా ముందు గుణాలు చెబుతారు. వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలు రాసి 2, 3, 4 శ్లోకాల్లో గుణాలు ఎందుకు చెప్పాడండి? పిల్లలు గుణవంతులు కావాలంటే ముందు మనం గుణవంతులం కావాలి. పాఠాల్లో గుణానికి సంబంధించిన మాటలు ఉండాలి. గుణవాను సద్గుణాలు కలిగిన వాడై ఉండాలి అంటే రామచంద్రుడి పేరే చెప్పాడు. ఆయన దేశాన్ని పాలిస్తున్న రాజు అటువంటి వాడేనయ్యా. ఆయనకి నువ్వు చెప్పిన 16 గుణాలు ఉన్నాయి, ఆయన గురించి కావ్యం రాయమన్నాడు. ఏమిటి రామచంద్రుని యొక్క గుణాలు? ఆయన చిన్నతనంలోనే 13 ఏళ్లు దాటకుండానే వేదశాస్త్రాలు నేర్చుకున్నాడు ఆనాటి సంప్రదాయం ప్రకారం. ఎక్కడ? గురువు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు. గురువు ఇంటికి వచ్చి చెప్పలేదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు, ఒంటిపూట మధ్యాహ్న భోజనం పెట్టలేదు, పుస్తకాలు ఇవ్వలేదు, బట్టలు కుట్టించలేదు. పైగా రామచంద్రమూర్తికి అవన్నీ అక్కర్లేదు కదా, ఆయన చక్రవర్తి కుమారుడు కదా అని మీరు అనొచ్చు. చాలా పొరపాటు మాట. చక్రవర్తి కుమారుడైనా ఆ రోజుల్లో విద్యాభ్యాసం చేస్తున్నంత కాలం భిక్షాటన చేయవలసిందే. దట్ ఈజ్ ఇండియన్ కల్చర్. అది భారతీయ సంస్కృతి. భిక్షాటన చేసి చదువుకోవాలి. ఇది మనకి నచ్చదు. ఎందుకు తెలుసా? అడుక్కుని చదువుకోవడం ఏంటి అనుకుంటాం. ఎందుకు అడుక్కుని చదువుకోవాలో తెలుసా? ఇంటింటికి తిరిగి భిక్ష అడిగి వాళ్ళు పెట్టింది తిని చదువుకోమన్నారు. ఎందుకని? విద్యార్జన సుఖార్జన కుతో విద్య నాస్తి విద్యార్జన సుఖం. నువ్వు సుఖం ఆశించావంటే నీకు చదువు రాదు. నీకు చదువే కావాలంటే సుఖం ఆశించకు. ముఖ్యంగా భిక్షాటన ఎందుకు? మన వాళ్ళు అన్ని కులాల వాళ్ళకి, చదువుకునే వాళ్ళందరికీ, మహారాజు కుమారులకు కూడా దాన్ని లక్షణంగా చెప్పారో తెలిసిన కారణం ఏమిటంటే, భిక్షాటన కోసం ఇంటి ముందు నుంచోవాలి. రామచంద్రుడైనా సరే, కృష్ణుడైనా సరే. శాంతిపన దగ్గర బలరామకృష్ణుడు విద్యాభ్యాసం చేశారు. కుశేలుడైన సహాధ్యాయి, అంతే కదా. వాళ్ళు భిక్షాటనే. రాముడు లక్ష్మణుడు కూడా భిక్షాటనే. చక్రవర్తి కుమారుడికి ఇదేం కర్మండి? కర్మ సమస్య కాదు అది. అలా ఉంటే తప్ప చదువు రాదు. వీళ్ళ రాజు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏమిటంటే, యూనివర్సిటీల్లో హాస్టల్స్ పెట్టి బ్రహ్మాండంగా మీరు ఫీజు కట్టక్కర్లేదు, డబ్బులు కట్టక్కర్లేదు, మీకు మేమే భోజనం పెడతాం, మీ ఫీజులన్నీ మావే అంటే ఎవరు ఏం చదువుతున్నారో మీరు గమనించండి. పెద్ద ఉద్యమాలు, గొడవలు జరుగుతున్నాయి. మాకు భోజనం బాగోలేదు మేము తినం, మాకు బట్టలు బాగోలేదు మేము చదవం అంటాం. పైగా నువ్వు బడికి రాలేదేమి అని అడగడానికి కూడా వీల్లేదు. 75% హాజరు ఉండాలంటే గొడవలు పెట్టారండి. హాజరు ఉండాలంటే గొడవ పెట్టే విషయం అని ఆలోచించండి. ప్రభుత్వం మీకు అన్ని ఇస్తున్నప్పుడు హాజరు అడగరని, హాజరు కూడా కాకపోతే అలా అడగకూడదట. నువ్వు హాజరు కాకపోయినా పర్వాలేదు, నువ్వు చదవకపోయినా పర్వాలేదు, నీకు ఇచ్చే డబ్బులు మాత్రం ఇచ్చేయాలి. ఏమన్నా అన్నావు అనుకో, ఆయన వెళ్ళి వాళ్ళ కుల సంఘం వాళ్ళని రెచ్చగొట్టేస్తాడు. ఆ కుల సంఘం వాళ్ళంతా మొత్తం జై డౌన్ డౌన్, ఎవడికో జై ఎవడికో డౌన్. నాయకులకేమో కులాల ఓట్లు కావాలి, అందుకని ఆయన వచ్చేస్తాడు దాని ముందు ఇక్కడికి, మా కులాలకు అన్యాయం జరిగిందంట. మొత్తం వ్యవస్థ ఎక్కడ చెడిపోతుందో గమనించండి దయచేసి. అందుకోసం ఈ ప్రసంగం. మన ఆలోచనలో మార్పు రాందే, రాజకీయాలు మారందే ప్రపంచంలో ఏది మారదు. అందుకే నేను చాలా ధైర్యంగా రాజకీయాలు చేర్చే మాట్లాడతా. పీక తీసినా పర్వాలేదు, పోయే వరకు అలాగే మాట్లాడతా. అసలు ఈ పీక 63 ఏళ్ళు ఉండడం నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ఈ పాటికే వెళ్ళిపోవాలి. రామచంద్రుడు దయ ఉండి ఉండాం, ఇంకా మన కర్తవ్యం ఉంది. ఇక్కడ అంత మొండిగా మాట్లాడతాం, మొహమాటం ఏం లేదు. మార్పు వచ్చి తీరవలసిందే. భగవంతుడు దయ వల్ల 4-5 ఏళ్లుగా నేను ఆ మార్పు గమనిస్తున్నా. 16 ఏళ్ల యువకులు నా వెంటబడి ఫోటోలు తీసుకుంటున్నారండి. నాకు ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళకి సినిమా వాళ్ళు నచ్చాలి, క్రికెట్ వాళ్ళు నచ్చాలి. నేను ఎలా నచ్చుతానండి? నెత్తి మీద జుట్టు కూడా లేనివాడిని. పెద్దవాళ్ళు అభిమానించడం, గౌరవించడం, పండితులు, అదంతా మామూలు విషయమేనమ్మా. 16-30 ఏళ్ల వయస్సు లోపున్న యువకులు చూడగానే ఇలా దూరం నుంచి దండం పెడతారు. ఇప్పుడు మీ ఊరు వస్తుంటే కూడా నిడదవోలు నుంచి ఉనకరమిల్లు వరకు నేను చూసిన సౌభాగ్య సన్నివేశం అదే. నేనే ఆశ్చర్యపోయి నాగబాబు గారితో అన్నా, ఏమిటండి బాబు ఇంత ఫాలోయింగ్ అన్నా. సరే ఆయన ఒకటి అనుకున్నాం సరదాగా, పోను ఒకసారి ఏదైనా టికెట్ తీసుకుని పోటీ చేస్తే ఓ పని అయిపోతుందా.
ఓపెన్ ఎయిడ్ చాలా అయిపోతాయి. నిజమేనండి. ఎందుకుంది చెప్పండి? వాళ్ళందరికీ ఈవేళ వాళ్ళ అవసరాలకి సరిపడినటువంటి మాటలు భగవంతుడు నా నోట చెప్పిస్తున్నాడు, భగవంతుడు నా నోట చెప్పిస్తున్నాడు. వీళ్ళ వయస్సులో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా కుటుంబంలో కానీ బయట కానీ ఏదైనా సమస్య ఉండి అలానా సమస్య గరికపాటి వారు ఏం చెప్పారో యూట్యూబ్లోకి వెళ్ళి చెక్ చేస్తే జరుగుతుంది సమాధానం వెంటనే. ఈ శక్తి వక్తకి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసునండి. దయచేసి వక్త కృషి లేకపోతే ఏదో అనుకోకుండా అమ్మా. వాగ్వాదిని వామకేశి వన్ని మండల వాసిని లలితా సహస్రం చదివితే అర్థం అవుతుంది. అందులో ఈ నామాలు ఉంటాయి. వాగ్వాదిని వామకేశి వన్ని మండల వాసిని. అందులో వాగ్వాదిని అంటే వ్యాఖ్యానం ఏమి రాస్తారు శివంభట్ల రామూర్తి గారంటే, సమాజంలో ధర్మం పెరగాలి అని వాదించే వాడికి అవసరమైనటువంటి వాక్ శక్తిని అమ్మవారే ఇస్తుంది, అందుకని వాగ్వాదిని అన్నాడు. వాడు వాదించడానికి అవసరమైన సామగ్రి కావాలి కదా, మెటీరియల్ దొరకాలి కదండి, లేకపోతే చెప్పేస్తే ఎలాగా? నేను దేన్నో ఒకదాన్ని ఇది తప్పు అని ఖండించాను అనుకోండి, వెంటనే నేను శాస్త్ర ప్రమాణం చూపిస్తా. ఇదిగో రామాయణంలో ఉంది, ఇదిగో భారతంలో ఉంది, చూడండి కావాలంటే. కాదనలేను ఇంకా. గాలి మాటలు చెప్పాల్సిన పనేం లేదు. ఇక్కడ చదువుకున్నాం శుభ్రంగా, రోజుకు 10 గంటలు చదువు కేటాయిస్తున్నా 63 ఏళ్ల వయస్సులో. ఇప్పటికి కూడా ఇంటి దగ్గర ఉంటే రోజు 10 గంటలు చదివే. నేను చదువుకోవడం తప్పితే మాట్లాడడానికి మా ఆవిడకి విసుకొచ్చి ఆవిడ కూడా చదువుకోవడం మొదలెట్టింది. గొడవలేదు, సుఖంగా ఉన్నాయి ఇద్దరం. గిరిగించేసుకుంది ఆవిడ. ఏం మాట్లాడి ఎందుకు వచ్చిన గొడవ అని ఆవిడ కూడా చదువుకుంటాం. చదువు రుచి మరిగింది శుభ్రంగా. ఉపనిషత్తులు చదువుతుంది, ఇవి చాలా బాగున్నాయండి అంటుంది. మరి అందుకే కదా నేను వాటిని పట్టుకుని ఎడుతున్నాను. అంతేనండి, అర్థం అవడం అంతకంటే ఉంది. దానికి ప్రమాణం చూపించగలిగితే ఏమి ఇబ్బంది లేదండి. అది ఎందుకోసం అంటే ఆచరణ లేనప్పుడు, రాజకీయంగా మనం ఏమీ మారనప్పుడు, ఇదివరకులాగే బానిసల్లాగా ఆలోచిస్తున్నప్పుడు, కులాన్ని బట్టి మతాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి వ్యక్తిగత అభిమానాన్ని బట్టి ఓట్లు వేస్తున్నప్పుడు రామరాజ్యం ఎక్కడి నుంచి వస్తుందండి? డ్రామా రాజ్యాలు వస్తాయమ్మా, డ్రామా రాజ్యాలు వస్తాయి. రామరాజ్యాలు రావు, రామరాజ్యాలు. రామరాజ్యం రావాలంటే గుణవంతుణ్ణి ఎన్నుకోవాలి, గుణవంతుణ్ణి ఎన్నుకోవాలి. మన కులం వాడా కాదా, మన బంధువా కాదా, అది కాదండి ఆలోచించాల్సింది. ఆయన ఏ కులం అయితే మనకెందుకండి ఈ ఆలోచనగా. అందుకని గుణవంతుడు అంటే ఏ గుణాలు కలిగి ఉండాలి? ఇవాళ విద్యార్థుల్లో ఉన్నటువంటి గుణాలు మీరు చూడండి. ఇవాళ బెట్టింగ్ ప్రధానమైన వ్యసనం అయిపోయిందా లేదా? ఆన్లైన్ బెట్టింగ్ అనేది. 10వ తరగతి కుర్రాడు బెట్టింగ్ కాస్తాడా? ఇంత ఫోన్ ఒకటి పెట్టుకుని చేతిలో, తల్లి ఆపలేదు, తండ్రి ఆపలేదు. ఇదా గుణం? ఎందుకని? వాళ్ళ చదువులో ఎక్కడ గుణగణాల గురించిన ఒత్తిడి లేదండి, స్కూల్లోనూ లేదు. తల్లిదండ్రులు కూడా మార్కులు మార్కులు మార్కులు. మా వాడికి ఫస్ట్ ర్యాంకు, మా వాడికి ఫస్ట్ ర్యాంకు, మా వాడికి ఫస్ట్ ర్యాంక్. జీవితం ఫస్ట్ అయిపోయినా పర్వాలేదు, ఫస్ట్ వస్తే చాలు. ఇక్కడ తల్లిదండ్రుల ఆలోచనల్లో కూడా మార్పు రావాలి. మాకు మార్కులు ముఖ్యం కాదు, మా వాడి మూర్ఖత్వం పోవడం ముఖ్యం అని ఆలోచిస్తే విద్యా వ్యవస్థ మారుతుంది, విద్యా వ్యవస్థ మారుతుంది. అప్పుడు ఆ రకమైన పాఠశాలల్లోనే చేరుస్తాం. రాముడికి 13 ఏళ్లప్పుడే శాస్త్రాలన్నీ నేర్పారు. ఏం నేర్పేవారో తెలుసా? ఆ రోజుల్లో దండి దశకుమార చరిత్రలో చెబుతాడు, రాజకుమారుడికి ఏ విద్యలు నేర్పేవాళ్ళు, ఎటువంటి రాజులు పరిపాలన చేశారో చెబుతాడు. షడంగ సహిత వేద సముదాయ కోవిదత్వం, శబ్ద ధర్మ శబ్ద జ్యోతిస్తర్క మీమాంసాది సమస్త శాస్త్ర నికర చాతుర్యం, కౌటిల్య కామందకీయాది నీతి పటల పాటవం, మాతంగ తురంగాది వాహన ఆరోహణ పాటవం, వీణాద్యశేష వాద్య దాక్ష్యం, ఇలాంటి విద్యలన్నీ నేర్పేవారండి. అంతేకాదు చౌర్య దురోధరాది సకల కళా ప్రౌఢత్వంచ. రాజులకి వేదాలు శాస్త్రాలు, రాజకుమారులకి వేదము శాస్త్రము కావ్యాలు కాదుట, కావ్య నాటక ఇతిహాస ఆఖ్యానిక ఆఖ్యాయికాది ఇతిహాస ప్రబంధ నైపుణ్యం ఇవన్నీ కాదుట. వీటితో పాటుగా వేదము శాస్త్రం పురాణం కావ్యంతో పాటుగా చౌర్యము జోదం కూడా నేర్పేవారు. ఎందుకని? దొంగతనం చేసేవాడిని పట్టుకోవాలంటే దొంగతనం ఎలా చేస్తారో తెలియాలి, ప్రాక్టీసు. అలాగే జోదం వాడిని పట్టుకోవాలంటే జోదం ఎలా ఆడతారో దానివల్ల వాడి మనస్సు ఎందుకు అలా అయిపోతుందో గమనించాలి. ఇవాళ బెట్టింగ్ ప్రధాన వ్యాధిగా పడుతోంది కదా, ఎందుకు జరుగుతుందో గమనించండి. నిషేధం చేయమండం కాదు ఎంతసేపు. ఎన్ని నిషేధం చేస్తామండి? ఎన్ని నిషేధం చేస్తాం? నిషేధం చేస్తే దొంగతనంగా ఆడతాడు. ఎందుకు జరుగుతోంది? ఎప్పుడు జోదం ఆడినా, బెట్టింగులు కాసినా, లేకపోతే సిగరెట్లు కాల్చినా, మరొక రకమైన వ్యసన అమ్మాయిల వెనకాల తిరగడం అన్న జరుగుతోంది అంటే వాడు చదువులో ముందు వెనకబడ్డాడు. ఆ విషయం గమనించాలి. అటువంటి వాడు సాధారణంగా ఏం చేస్తారంటే, పరమహంస పరివ్రాజకాచార్యులు మహానుభావులు వెనకాల బెంచీలో కూర్చుంటారు, ముందుకు రారు.
ఏమీ మాట్లాడు. పరమహంస అంటే అర్థం అది. మౌనంగా ఉంటాడు. మాస్టర్ ఆయన ఏదో వాక్కుంటాడు, పోనీ అని వెనకాల కూర్చుంటాడు. మేము తాడేపల్లిగూడెం కాలేజీలో చదువుకునేప్పుడు మా బ్యాచ్ కూడా అలాగే ఉండేది. హెచ్డిసి అని బ్యాచ్, హిస్టరీ, తెలుగు, సివిక్స్, పరమ పనికి మాలిన గ్రూప్ అంటారు దాన్ని. నేను కేవలం తెలుగు మీద ఆసక్తితో దాన్ని తీసుకున్నా. అందులో 125 మంది విద్యార్థులు ఉండేవారు. కాస్త చదువు వచ్చిన వాళ్ళని, తెలుగు అంటే ఆసక్తి ఉన్న వాళ్ళని 4-5 ఉండేవాళ్ళం. మా మాస్టర్లు కూడా చాలా తెలివైన వాళ్ళు. ఒక్కసారి 125 వరకు నెంబర్లు పలికేసి బోర్డుకేసి తిరిగేవారు ఏదో పని ఉన్నట్టుగా. ఎందుకంటే అవసరం లేని వాడు వెళ్ళిపోమని చెప్పడానికి. మరి వాళ్ళ కళ్ళ ముందే వెళ్ళిపోతే బాగుండదు కదా, ఈగో దెబ్బతింటుంది. అందుకని బోర్డుకేసి తిరిగి ఏదో పాఠం పేరు రాస్తున్నట్టుగా 1-2 నిమిషాలు నటించేవారు. వెనకాల బెంచి తలుపు తీసుండేది, పోయేవాడు శుభ్రంగా. ఎన్టీ రామారావు సినిమా చూసేవాడు హాయిగా. అక్కలేని వాడు పోతాడు, ఉన్నవాడే ఉంటాడు. అంతే. 125 మందిలో నాకు తెలుసు బాగా గుర్తు 30 మంది 40 మంది ఉండేవారు. మాకే చదువు చెప్పేవారు. అలా వెళ్ళిపోకుండా కూర్చుని చదువుకున్న 30-40 మంది ఇవాళ ఉన్నత స్థానాల్లో ఉన్నారండి. ఖచ్చితంగా ఆసక్తి కారణంగా. ఈ వెళ్ళిపోయేవాడిని బతిమాలి చెప్పాల్సిన అవసరం మనకేంటండి? నీకు పుస్తకాలు ఇస్తాం, నీకు భోజనం పెడతాం, ఇవన్నీ దేనికండి? ఏదో మనుగూడుపుల సందర్భంగా 3 రోజులు అల్లుడిని కూర్చోబెట్టి మేపినట్టు ఇక్కడ. కొత్త అల్లుడు అంటే మేపుతారు బాగా. మరి అలాగే ఒక అల్లుడు గారు సంక్రాంతి పండగకి ఆ మామగారింటికి వెళ్ళేట బాగా పొద్దున్న టిఫిన్లు, ఉప్మా, పెసరట్టు 6 టిఫిన్లు పెడుతున్నారు ఏకంగా. పైగా మంచం మీదకే అన్ని రోగిష్టి వెళ్ళాక. పైగా పెద్ద బావ మరి చచ్చిపోతున్నాడు వాడు చేయలేక. ఇంటికి పెద్ద కొడుకే పుట్టడం కంటే ఏదో సామెత చెబుతున్నాడు, గాడిదే పుట్టడం మంచిదే. పెద్ద కొడుకే పుడితే ఎన్ని నష్టాలు అంటే తండ్రికి సేవ చేయాలి, బావగారికి సేవ చేయాలి, అందరికి సేవ చేయాలి. ఇక్కడ ఈ తండ్రికి ఏమైనా అయితే మొత్తం బాధ్యత అంతా నెత్తిన పోయాలి. అందుకని పెద్ద బావమరికి అప్పగిస్తారు, బావగారిని చూసుకొని చచ్చిపోతారు వీడు చేయలేక. అందుకే ఆయన కూర్చోబెట్టి అన్ని టిఫిన్లు, కాఫీలు అన్ని పెడుతుంటే ఈయనకు బాగుందండి. అందుకని గోడ మీద రాశాట శిశుర గృహం పరమ సుఖం అని రాశాట. సంస్కృతం చదువుకున్నాడు కొద్దిగా, అందుకని సంస్కృతంలో రాశాట మసిపొక్కెట్టి శిశుర గృహం పరమ సుఖం, అత్తారిల్లు చాలా సుఖంగా ఉంటుంది అని రాశాట. బావమరిదికి అనుమానం వచ్చింది, ఈయన ఇక్కడ మకాం పెట్టేలా ఉన్నాడని. ఈయన నెమ్మదిగా తిన్నదరక్క బాత్రూమ్కి వెళ్ళినప్పుడు చూసి ఆ కింద మసిపొగ్గుతో ఇంకో మాట రాశాట, ద్విత్రైదిన పరిమితం, అంటే 2-3 రోజులే బాగుంటుంది నాయన అని రాశాట. అత్తారిల్లు సుఖంగా ఉండేమాట నిజమే, కానీ 2-3 రోజులే బాగుంటుంది నాయన. 4వ రోజు ఉన్నావనుకో మాతో పాటు పొలం రమ్మంటాం, 5వ రోజు ఉన్నావనుకో అక్కడ పాల చెంబు తీసుకుని పాలు పెతకమంటాం, 6వ రోజు ఉన్నావనుకో పేడ తీయమంటాం, 7వ రోజు ఉన్నావనుకో ఆ పేడ నీ మొహాన జల్లుతాం. అందుకని సంస్కృతంలో రాసేట. వాడికి వచ్చిన సంస్కృతం మరి చాకరీ చేసి చచ్చిపోయి ఉన్నాడు వాడు. అందుకని శిశుర గృహం పరమ సుఖం అని రాయగానే ద్విత్రైదిన పరిమితం, 2-3 రోజులకేనా, ఇట్ ఈస్ లిమిటెడ్ ఫర్ ఓన్లీ 2-3 days. అంతకు మించి సంక్రాంతి పండగ భోగి వెళ్ళి, కనవ కూడా వెళ్ళి, ముక్కనువ కూడా వెళ్ళాక ఉన్నామంటే ముక్కట్టుకోవడం ఖాయమని చెప్పాడు. మరి సుఖంగానే ఉంటుందని కూర్చోబెట్టి అలాగా విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించి చదువుకోమంటే చదువుకుంటారండి. చదువు మీద ఆసక్తి ఉన్నవాడికే చదువు చెప్పాలి. అందరికీ డబ్బిచ్చి చదువుకోమండం ఉంది, అక్కడ మొత్తం విద్యా వ్యవస్థ దెబ్బతింటుంది. రామచంద్రమూర్తి కాలంలో, చదువు కాలంలో వశిష్ఠుని దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో ఉంటూ రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అందరూ భవతి భిక్షాందేహి అని చదువుకున్నారు మహారాజు కుమారులు కూడా. ఎందుకని? భిక్షాటన కోసం ఎవరింటికైనా పెడితే వాడు లోపల నుంచి తెచ్చి పెట్టే వరకు ఆగాలి. మీ ఇష్టం వచ్చినట్టు వాడు తేరు. కొందరు అసలు భిక్ష పెట్టరు. బ్రాహ్మణుల ఇళ్లలో ఆబ్దిగారు పెడితే భిక్ష పెట్టరు. వచ్చినా సరే బాబు ఈవేళ పెట్టకూడదని చెప్తారు. ఏమిటో కూడా కారణం చెప్పకూడదు. అందుకని పెట్టకూడదని చెప్తారు, వాడు అర్థం చేసుకోవాలంతే. ఒక్కోసారి పెట్టడానికి ఇంట్లో ఆడాళ్ళు ఉండరు, వండుకోలేక మొగాడు చూస్తున్నాడు, వాడు నీకేం పెడతాడు ఇక్కడ? అవన్నీ తెలియదు. కొంతమంది వీత్తలుపు తీసిపెట్టిన వీత్తలుపు వేస్తుంటారు కానీ దొడ్డి తలుపుని వెళ్ళిపోతారు ఎక్కడికో తెలియదు. అందుకని ఈ సహనం ఉండాలి. ఈ సహనం ఉన్నవాడికే చదువు వస్తుంది. అంచేత గుణాలు ప్రత్యేకంగా యువతరం బాగుపడాలంటే ముందు నేర్చుకోవలసింది ఇవాళ సహన గుణం. ఇవాళ లోపించింది కూడా అదేనండి. ఎందుకు లోపించింది తెలుసా? విద్య అయిపోగానే ఉద్యోగం వచ్చేయాలి, ఉద్యోగం అయిపోగానే పెళ్ళి అయిపోవాలి, పెళ్ళి అయిపోగానే పిల్లలు పుట్టియాలి. జరుగుతాయి ఇవన్నీ. ఇక్కడ ఏది జరగట్లే ఇవాళ. చదువు అయిపోగానే ఉద్యోగం వచ్చారు. బీటెక్ అయిపోగానే చూడండి విద్యార్థులు ఎలా ఉంటారో. అలా అయిపోగానే ఇంటికి రాగానే 3 నెలలు ఉద్యోగం రాకపోతే ఐ డిడెంట్ గెట్ ది జాబ్ అని మాట్లాడతారు ఇంగ్లీష్లో. ఇక్కడ 30 ఏళ్ల పాటు ఉద్యోగం రాకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇక్కడ వెతుక్కోవలసిందే ఖచ్చితంగా. దానికి ఓపిక పట్టాలి. వెంటనే ఎలా వస్తుంది? అలాగే ఉద్యోగం వచ్చింది వెంటనే ప్రమోషన్ వచ్చేయాలి, ప్యాకేజీ పెరిగిపోవాలి. ఎలా పెరుగుతుందండి? గవర్నమెంట్ లో పోస్ట్ ఆఫీసులో పనిచేసే పోస్ట్ మ్యాన్ ని, పోస్ట్ మాస్టర్ అడగండి. పూర్వకాలం వాళ్ళని 100 రూపాయల జీతంలో చేరారు, 1000 రూపాయలు అవడానికి 10 ఏళ్ళు పట్టింది.
10 ఏళ్ళు పట్టింది. రిటైర్ అయినప్పుడు కూడా 30,000 ఉంటుంది జీతం. మరి చేసుకోలేదా? ముద్దలు కొట్టి అలాగే ఉండాలి, ఓపిక పట్టాలి. వెంటనే ప్యాకేజీ పెరిగిపోవాలి, పెరిగిపోగానే సంబంధం కుదిరిపోవాలి. ఇంకా సంబంధం కుదరగానే అన్ని గొడవలే. ఇంకా పెళ్ళవగానేమో ఉద్యోగం రాగానే ప్యాకేజీ, పెళ్ళవగానే లీకేజీ, చేసేది ఏం లేదు. ఇక్కడ అయిపోయింది, రోజు గొడవలే. ఇంకా అందుకని దీనికి ముందు మనం నేర్చుకోవలసింది సహన గుణం. ఆ గుణం రాముడికి చాలా ఎక్కువ. ఎందుకంటే 14 ఏళ్ల పాటు అరణ్యవాస కష్టాన్ని సహించాడు ఆయన. ఎందుకంటే ఆయన నేర్చుకున్న శాస్త్రాల్లో ఈ సహన గుణాన్ని గురించి బాగా చెప్పారు. ఓపిక ఉండాలి జీవితంలో. కొన్ని పనులు జరగాలంటే ఓపిక ఉండాలి ఖచ్చితంగా. నేను కూడా ప్రవచన మార్గంలో ఈ ఆచరణాత్మక దృక్పథాన్ని అవలంబించేటప్పుడు మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి. మీలో కూడా కొంతమంది విజ్ఞులైన వాళ్ళకి తెలుసు. చాలా మంది విమర్శించారు నన్ను. ఆయన అందరినీ విమర్శిస్తారండి, అన్నిటినీ విమర్శిస్తారండి, అలా అంటారండి. ఎందుకు విమర్శించారండి? తప్పు ఉన్నప్పుడు చెప్పకపోతే ఎవడు చెబుతాడమ్మా? ఎవడు చెబుతాడు? ఎంతసేపు పొగుడుకుంటూ కూర్చోడమా? మన ఆరాధనలో, మన ఆచరణలో ఉన్నప్పుడు చెప్పాలి. నేను ఓపిక పట్టా. ఎందుకంటే జనం సత్యాన్ని గ్రహించడానికి కొంతకాలం పడుతుంది. ఆ కాలం మనం ఓపిక పట్టాలి. మన విధానాన్ని మార్చుకోవలసిన అవసరం లేదు అని నేను ఓపిక పట్టి అదే పద్ధతిలో 15 ఏళ్లుగా చెబుతుంటే 5-6 ఏళ్ల బట్టి మొత్తం అందరూ ఇది బాగుంది, ఇది బాగుంది అంటారు. ఇప్పుడు వేళ ఇక్కడి నుంచి అక్కడెక్కడ గూడెం నుంచి ఇక్కడికి వచ్చేలోగా 6 ఫోన్లు వచ్చాయి. మా ఊరు రండి అంటే మా ఊరు రండి అని. కానీ నాతో ఉన్న కార్యకర్తలే సాక్షి. నాకు ఖాళీ లేదని చెబుతున్నాను. నేను ఊళ్ళు తిరుగుతామండి. కానీ అంత డిమాండ్ ఎందుకు వచ్చిందో ఇవాళ ఎక్కుతోంది. ఇది నేను ఓపిక పట్టాను. నాకు మహాత్మా గాంధీ జీవిత కథ ఆదర్శం. ఆ కథలో మహానుభావుడు 3 మాటలు చెబుతాడు. నువ్వేదైనా కొత్త ఉద్యమాన్ని తలపెట్టినప్పుడు ముందు జనం ఉదాసీనంగా ఉంటారు, పట్టించుకోరా, ఆయన వల్ల ఏమవుతుందంటారు. తర్వాత ఖచ్చితంగా 2వ దశ వ్యతిరేకిస్తారు. అది ఫలిస్తోంది, పనిచేస్తోందని తెలియగానే వాళ్ళకి ఇష్టం లేక వ్యతిరేకిస్తారు. ఆ వ్యతిరేకతను కూడా నువ్వు ఎదుర్కొని నిలబడి అదే మార్గంలో వెళ్ళగలిగితే ఖచ్చితంగా నిన్ను సమర్థిస్తారు. అదే 3వ దశ అన్నది. ఏ కొత్త మార్గాన్ని చేపట్టినా ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. ముందు ఉదాసీనత మన పట్టించుకోరు. తర్వాత కొంచెం ఎదుగుతున్నప్పుడు వ్యతిరేకిస్తారు. ఓ మతతత్వం అంటారు, హిందూ మతం అంటారు, చాలా ముద్రలు వేస్తారు, గొడవలు పెంచేస్తారు. శ్రీరామనవమి గొడవలే చూపిస్తారండి. ఇతర దేశాల్లో, మన దేశంలో కూడా ఇతర మతాల పండుగల్లో చాలా గొడవలు జరిగాయండి. అవి చూపించలేమండి. శ్రీరామనవమి అనగానే క్రాషెస్. టీవీలు వాళ్ళందరికీ ఇదో పని. ఎందుకని? రామనవమి వస్తుందంటే సంతోషించకపోగా భయపడిపోవాలి అందరూ. జరిగిన గొడవలు స్వల్పం. ఆ మాత్రం ప్రతి పండుగకి జరుగుతాయి, పెద్ద విషయం కాదు. ఇక్కడ ఇతర మతాల పండుగలకు కూడా జరిగాయి. అవన్నీ వెయ్యనండి. ఇది బాగా వేసేసి పండగ వస్తుంది అంటే అందరూ భయపడిపోవాలి. ఇక్కడ అంత పెద్ద ఉద్యమాలు, ఊరేగింపులో జరిగినప్పుడు ఏవో జరుగుతాయి, చెదురుమదురుగా కట్టాలి. ఎన్నికల్లో జరిగే గొడవల కంటే శ్రీరామనవమి గొడవలే ఎక్కువగా లేవండి. అంత దారుణంగా ఎన్నికల్లో గొడవల కంటే ఎక్కువ ఇవి. అంత వేసేయాల్సిన పని ఏమిటి? అంటే దేవుడు పండగ అంటే గొడవలు అయిపోతాయి, ముఖ్యంగా హిందువుల పండగల్లో అనే ముద్ర పడిపోవాలి ఖచ్చితంగా. అటువంటి సమాజంలో మనం ఉన్నాం ఇవాళ. దీన్ని ఎదిరించి మనం హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే వ్యతిరేకతను ఎదుర్కోవలసిందే, వ్యతిరేకతను ధైర్యంగా ఎదుర్కోవలసిందే. మేము ఇలాగే ఉంటాం, ఇలాగే చేసుకుంటాం, మా పద్ధతి ఇంతే. అప్పుడు ఖచ్చితంగా 3వ దశ ఏంటండి? సమర్థించి తీరుతారు ఖచ్చితంగా. ఇంకో మార్గం లేదు. అందుకని అదే మార్గం. ఇక్కడ మన దగ్గర ఉన్న మంచి గుణాలను మనం కాపాడుకోవాలి. అందుకే శ్రీరామునికి సహన గుణం ఎక్కువ. అంతేకాదు, ఇంకొక మాట, గుణవాన్ అంటే మనిషిలో 3 రకాల గుణాలు ఉంటాయి. సత్వగుణం, రజోగుణం, తమో గుణం. ఎప్పుడు తమో గుణాన్ని సంహరించాలి, రజోగుణాన్ని సంస్కరించుకోవాలి, సత్వగుణాన్ని స్వీకరించాలి. ఎందుకంటే తమో గుణం అంటే హింస, నిద్ర, ఆలస్యం, బద్ధకం. ఇవి మనలో ఉంటే వెంటనే పోగొట్టుకోవాలి. బాగా ఎక్కువసేపు నిద్రపోయే అలవాటు ఉంటే అలారం పెట్టుకుని మన చెంప మీద మనమే కొట్టుకుని లేవాలి పైకి. నాకు లేవాలని లేదు ఇంట్లో వాడైనా కొట్టో తిట్టో లేపాలి ఖచ్చితంగా. అందుకని వదిలేస్తే అలాగే పడుకుంటారండి. అలాగే ఆలస్యం, చాలా మందికి ఉండేది ఆలస్యం. ఏది సమయానికి చెయ్యరు. నేను వచ్చేసరికి ఇంత కార్యక్రమం ఇక్కడ 6:30కి నా కోసం సిద్ధంగా ఉంటుందని నేను అనుకోలేదు. మధ్యాహ్నం కూడా పల్లెటూరు రకరకాలుగా ఉంటారు, మనము సిద్ధంగా ఉండాలి. 6:30, 7, 7:30 అనుకున్నాం. కానీ ఖచ్చితంగా నాకు 6:30 సమయం చెప్పారు. 6:20కి నా గది దగ్గర కార్యకర్తలు వచ్చి నిలబడ్డారు. 6:30కి నేను ఇక్కడికి వచ్చేసాను అంటే కార్యకర్తలకి నమస్కారం, క్రమశిక్షణకి నమస్కారం.
సమయపాలన. ఆ సమయపాలన ఆలస్యం లేకుండా చేయడం అనేది పెట్టుకోండి. జీవితంలో ఎంత బాగుంటుందో. జీవితంలో సుఖంగా ఉండాలంటే 3 విషయాలు ఆచరణలో పెట్టాలి. 1, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి. 2, ఎప్పటి పని అప్పుడే చెయ్యాలి. 3వది, ఎక్కడ విషయం అక్కడ వదిలేయాలి. ఇది కష్టంగా ఉంటుంది కానీ ఇది కూడా మంచిది. ఎక్కడ విషయం అక్కడ వదిలేయాలి. గుణకర్మిల్లి సభకి ఇంతమంది వచ్చారు కదా, ప్రతి చోట సభకి అంతమంది వస్తారో అనుకోవద్దు. నిన్న కాక మొన్న వేరే చోటకి వెళ్ళాను. విమానం అంతా తిరిగి ఆయాసపడి వచ్చాను దంపతులు. నిన్న 4ంటికి నేను విమానం దిగి ఇంటికి వచ్చాను. రాత్రి 8ంటికి గౌతమి ఎక్కాను. ఇచ్చిన మాట ప్రకారం రావాలంతే లెక్క. అక్కడ ఓ పెద్ద మనిషి పిలిచారు. ఆయన ప్రేమ అయింది, పిలిచారు. కానీ జనం తెలుసునండి 30 మంది కూడా లేరు. ఏం చేద్దాం, మానేద్దామా? అక్కడ చెప్పాను. అక్కడ శుభ్రంగా మామూలు అంశం కాదు, చతుర్వేద సారం శ్రీమద్ రామాయణం. వేదమే రామాయణం అనడానికి వేదంలోంచి అన్ని ఉదాహరణలు ఇచ్చా. మరి అక్కడ అంశం అక్కడ ఉంది, ఇక్కడ అంశం ఇక్కడ ఉంది. మనం మాట ఇచ్చాం, మాట ఇచ్చిన ప్రకారం వెళ్ళిపోవాలంతే. అందుకే ఎక్కడ విషయం అక్కడ వదిలేయడం అంతే. అక్కడ 30 మంది ఉన్నారన్న విషయం అక్కడే వదిలేశాను, నేను మనసులో పెట్టుకోలేదు. ఇంకా ఇక్కడ ఇన్ని వేల మంది కనపడుతున్నా అయిపోగానే ఇది కూడా అలా వదిలేస్తాను, ఇది పెట్టుకోను. ఎందుకంటే రేపటి సభకి ఇంతమంది ఉంటారో లేదో తెలియదు, ఈ ఏర్పాట్లు ఉంటాయో లేదో తెలియదు. రేపు మనకి రహస్యం ఎలా ఉందో తెలియదు. మనకి ఎందుకు, ఎలా ఉంటే అలాగా. మనం మాట ఇచ్చినా చెప్పాలి, సర్దుకుని వెళ్ళిపోవాలంతే, సుఖంగా ఉంటాం. అందుకని 3 గుర్తుపెట్టుకోండి. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి. వస్తువు ఎక్కడ తీసామో అక్కడే పెడితే వెంటనే దొరుకుతుంది, తలనొప్పి రాదు. మాటి మాటికి వస్తువులు మార్చేస్తాం ఇంట్లో. చాలా మందికి, ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది ఇది. ఓ చోట పెట్టరు, వంట చేసేటప్పుడు అక్కడ ఒకటి పెట్టదు. ఆ గట్టంతా ఎలా ఉంటుందంటే పొలం గట్టు కంటే అన్యాయంగా ఉంటుంది. అదే వస్తువులన్నీ వరుసలో పెట్టుకున్నామా, డబ్బాలు సీసాలు అన్ని సరిగ్గా చేతికి అందేలాగా వంట తేలిగ్గా అయిపోతుంది. 3 గంటలు పట్టే వంట 1 గంటలో అయిపోతుంది. అలాగే ఎప్పటి పని అప్పుడే చేయాలి, ఆలస్యం పనికిరాదు. ఆ సమయానికి చేయాలి. 6:30 అంటే 6:30, 5 నిమిషాలు ఆలస్యం కావచ్చు, కానీ 5 గంటల ఆలస్యం అయితే అలాగా. మనశ్శాంతిగా ఆందోళన లేకుండా, షుగరు బీపీ లాంటివి లేకుండా ఉండాలంటే ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి. ఏదో ఓ పెళ్లికో పేరంటానికో వెళ్ళాము, అక్కడ మనని సరిగ్గా పట్టించుకోలేదు ఎవరు, అంతే. ఆ విషయం నువ్వు కూడా వదిలే. అంతగా బాధగా ఉంటే మళ్ళీ వెళ్ళకు. అంతేగాని ఇంకా వచ్చిన వాళ్ళ దగ్గరల్లా పట్టించుకో నువ్వు ఆవదం అంతా పట్టించుకోవడం ఎందుకు, పని లేక వదిలేక. వాడు పట్టించుకోని వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ మనం దీన్ని పట్టించుకోవడం వల్ల ఒంట్లో జబ్బులు పెరిగాయి. ఈ పట్టించుకోవడం అనేది ఒక వ్యాధి అయిపోయింది అంతే. లేదు, మన ఇంటి పెళ్లికి ఎవరో వచ్చారు, కొందరు బహుమతులు ఇస్తారు, కొందరు ఇవ్వరు, మర్చిపోయి రావచ్చు, లేకపోవచ్చు, ఇబ్బంది పడవచ్చు, మనం అడగకూడదు. వస్తారు కానీ ఏమీ బోల్డ్ ఉంది, ఏమి ఈ సాగతీతలు పనికిరావండి. ఇక్కడ వాళ్ళ ఇంటికి మనం వెళ్ళినా అంతే, మన ఇంటికి వాళ్ళు వచ్చినది. పెళ్లి చేసింది బహుమతుల కోసం కాదు కదా, మనం చేయాలి, మనం చేసాం. బహుమతుల మీద ఆధారపడి కాపురం చేస్తారా? ఆ విషయాలు ఎక్కడెక్కడ వదిలేస్తే, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరికి ఏ రకమైన అనారోగ్యాలు రావమ్మా. మహిళలకే ఈ సమస్య ఎక్కువ. విషయాలు వదలలేరండి. ప్రతి చిన్నదాన్ని పట్టుకుని పీకానాం లాగానాం. మగవాళ్ళకి ఉంది, కానీ కొంచెం మహిళలకి ఇంకాస్త ఎక్కువ. అందుకోసం చెబుతున్నా, సోదర ప్రేమతో చెబుతున్నానమ్మా, మరోలా అనుకోవద్దు. అని పీకద్దు, లాగద్దు. ఆ విషయం వదిలేయండి. అక్కడ దాన్ని బట్టి ఏమైనా నేర్చుకోవాల్సింది ఉంటే నేర్చుకోవడం, అలా ఉండడం అంతే. దాన్ని పట్టుకుని లాగద్దు. ఇంకా వచ్చిన వాళ్ళ దగ్గర అదే ప్రస్తావించడం. 10 ఏళ్ళు 20 ఏళ్ళు జరిగిపోయిన విషయాలు ఇప్పుడు ప్రస్తావిస్తున్నాం అంటే బుద్ధి ఉందా అసలు మనకి? ఏమన్నా మారుస్తామా? వాటిని ఏమన్నా మారుస్తామా? అది ఆలోచన చేసుకోవాలి. అందుకని తమో గుణాలను సంహరించాలి, రజో గుణాలను సంస్కరించుకోవాలి. రజోగుణం అంటే చురుకుదనం, పోటీ పడ్డం, పరుగులో పోటీ, నడకలో పోటీ. రజోగుణం నుంచి రాజకీయం వచ్చింది, పోటీ పడ్డం. రజోగుణం ఉండవలసిందే, కానీ ఆరోగ్యకరంగా ఉండాలి, చురుగ్గా ఉండాలి మనిషి. కానీ ఆ చురుకుదనం వంకర పనులు చేయించకూడదు. ఇవాళ స్మార్ట్ ఫోన్ వచ్చిందండి, రజోగుణం అది. దాంట్లో చురుగ్గా ఉండాలండి. లేకపోతే అది మా బోటిగాళ్ళం, పాతకాలం వాళ్ళం, దాన్ని వాళ్ళేమో సరిగ్గా వాళ్ళేమో మాకు తెలియదు, ఉండాలి. కానీ ఏం చేయాలి? ఈ చురుకుదనం మితిమీరిపోయి చూడకుండావన్నీ చూస్తున్నాం, కాయకుండా పందాలన్నీ కాస్తున్నాం. ఇక్కడ సమయం అంతా వృధా అయిపోయింది. అంచేత రజోగుణాలను సంస్కరించుకోవాలి. స్మార్ట్ ఫోన్ వాడుకోవాలి. ఎక్కడ వాడుకోవాలి? రైలు ఎక్కావు, రైల్లో ఎక్కడో గూడెం స్టేషన్ రావాలి, అది 4:15కు వస్తుంది. నువ్వు అంతకంటే ముందు లేచి వచ్చిందా లేదా చూసుకుంటే ఇంకో గంట పడుకుంటావు కావాలంటే. ఎక్కడో ఏలూరులో ఉందంటే లేవడం ఎందుకు, పని లేక ఇంకో అరగంట పడుకోవచ్చు. లేదు ఇంకా విజయవాడలోనే ఉందనుకో, ఇంకో గంటన్నర పడుకోవచ్చు. అది చూసుకుంటా, అందుకు ఉపయోగించుకోవాలి. కానీ అర్ధరాత్రి 1 గంట అయినా సరే రైల్లో ఫోన్ పట్టుకుని కెలుగుతూనే ఉండడం అండి, పడుకోకుండా. ఇదే దుర్వ్యసనం అంటే. 1 గంటకి ఎవడో మెసేజ్ పంపడం ఏంటి, వాట్సాప్ ఇంకోటో, మనం దానికి సమాధానం చెప్పడం. పంపేవాడికి బుద్ధి లేదా, చెప్పేవాడికి జ్ఞానం లేదా?
ఒంటి గంటకి నువ్వు సమాధానం చెబుతావా? చెప్పాల్సిన అవసరం ఉందా? అంత వెంటనే రెస్పాండ్. ఎందుకు వెంటనే రెస్పాండ్ అవ్వాలి? పని లేక. ఇదే రజోగుణాన్ని సంస్కరించుకోవడం అంటే. స్మార్ట్ ఫోన్ సహా అన్ని ఉపయోగిస్తాయి. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతోంది త్వరలో, కృత్రిమ మేధ. మొన్ననే సెంట్రల్ యూనివర్సిటీలో దాని మీద మన పురాణాల్లో కృత్రిమ మేధ గురించి ఏం చెప్పారో గంట సేపు మాట్లాడాను సుమారుగా. మన పురాణాల్లో ఆ విషయం కూడా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతోంది, కానీ చాలా ప్రమాదకరమైంది. మీ పిల్లల్ని మీరు కాపాడుకోవాలి. యంత్రాలు మనిషిలాగా ఆలోచిస్తాయి. ఇక ముందు సమస్యలు మనుషుల వల్ల కాదు, యంత్రాల వల్ల కూడా వస్తాయి. దాన్ని భరించలేం మనం. దాన్ని భరించాలి అంటే మనిషి యంత్రం కంటే గొప్పవాడు కావాలి, సహనవంతుడు కావాలి, సంస్కారవంతుడు కావాలి. ఇక్కడ రామచంద్రమూర్తికి చెప్పే 16 లక్షణాలు కలిగిన వాడు కావాలి. లేకపోతే తట్టుకోవడం కష్టం. అదే రజోగుణాన్ని సంస్కరించుకోవడం. ఇది నేర్చుకున్నాడు రాముడు. గుణవాన్ అంటే తమో గుణాన్ని సంహరించాలి, రజోగుణాన్ని సంస్కరించుకోవాలి, సత్వగుణాన్ని అంటే మంచి గుణాలు. ఇలాంటి ప్రసంగాలు వినడం, దేవాలయాలకు వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, మంచి గ్రంథాలు చదవడం, సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండడం, ఇది ఆచార సంప్రదాయాలు పాటించడం, శుభ్రంగా ఉండడం, ఇది సత్వగుణం కదా. దీన్ని మనం స్వీకరించాలంటే మన దగ్గర లేకపోయినా సరే ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నది మనం చూసి నేర్చుకోవాలి. వాళ్ళని చూసి నేనెందుకు నేర్చుకోవాలి అనుకోకూడదు. సరిగ్గా ఈ రాముడు ఈ 3 చేసి చూపించాడండి. ఒకే ఒక ప్రయాణంలో తమో గుణాన్ని సంహరించాడు, రజోగుణాన్ని సంస్కరించాడు, సత్వగుణాన్ని స్వీకరించాడు. సరిగ్గా విశ్వామిత్రుని వెనకాల రామలక్ష్మణులు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో గమనించండి. రామాయణం ఎంత చిత్రంగా ఉంటుందో. ఆయన తాటకని సంహరించాడు. ఆ సందర్భంలో ఆయన 3 స్త్రీలను కలిశాడు. రాముడు 3 స్త్రీలే. ప్రధానంగా కలిసిన వాళ్ళలో పురుషులు ఎవరూ లేరు, స్త్రీలే ఉన్నారు. కానీ 3 స్త్రీల పట్ల 3 రకాలుగా వ్యవహరించాడు. తాటకని సంహరించాడు, అహల్యని సంస్కరించాడు, సీతని స్వీకరించాడు. అది రామచంద్రుడు, అది రామచంద్రుడు. ఒక్క ప్రయాణంలో రాముడు తాను నేర్చుకున్న విద్యను మొత్తం ఆచరణలో పెట్టాడు. సమస్త శాస్త్రాలు కలిపినా మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే తమో గుణాన్ని సంహరించు, రజోగుణాన్ని సంస్కరించుకో. ఉండాలి, చురుకుదనం ఉండాలి, కానీ మంచి లక్షణాలకు ఉండాలి, చెడ్డకు కాదు. మాటిమాటికి కత్తి తీసి పొడి చేయడానికి కాదు ఆవేశం ఉండాల్సింది, కత్తిపీట తీసుకుని తరగడానికి. ఈ కత్తితో ఏదైనా పని చేయాలనే ఆవేశం వచ్చినప్పుడు ఇంట్లోకి వెళ్ళి తల్లి దగ్గర కత్తిపీట తీసుకుని కూరగాయలు తరగండి. తరిగిన ఆనందం కలుగుతుంది, సహాయం అవుతుంది. అందుకని కత్తి తీసుకుని బయటికి వెళ్ళిపోతే ఎలాగా? నాకేదో తరిగేయాలని ఉందమ్మా అంటే కూరగాయలు ఇవ్వండి, తరుగుతాడు, కొంత పని నడుస్తుంది. అందుకని పీకలు తరిగేస్తానంటే అలాగే రజోగుణాన్ని సంస్కరించుకోవాలి, అలాగే సత్వగుణాన్ని స్వీకరించాలి. అందుకే తాటకను సంహరించాడు. తాటక తమో గుణం, దాన్ని సంహరించాడు. అహల్య రజోగుణం, గౌతముని భార్య, దొడ్డ ఇల్లాలి. ఏదో మనశ్చాంచల్యానికి లోనైంది. ఇంద్రుని విషయంలో జరిగింది ఒకే ఒక పొరపాటు. అదేమి ఘోరమో నేరమో అనడానికి లేదు, పొరపాటు జరిగింది, మనశ్చాంచల్యం. దాన్ని ఆవిడ తపస్సు ద్వారా సంస్కరించుకుంది. కాబట్టి ఆవిడికి నమస్కారం చేశాడు రామచంద్రమూర్తి. నువ్వు మహాసాధ్యువు అమ్మా, నీ పేరు చిరస్థాయిగా నిలబడుతుందమ్మా అన్నాడు. అహల్య, ద్రౌపది, సీత, తారా, మండోదరి తదాని 5 కన్యలు, వాళ్ళిద్దరిని కన్యలు అన్నారు. వాళ్ళ స్త్రీల పేర్లు శాశ్వతంగా నిలబడేలా చేశాడు. అలాగే రజోగుణాన్ని సంస్కరించి నమస్కారం చేశాడు. రాతిని నాతిగా చేశాడు. సత్వగుణ సమపేత రామచంద్రమూర్తిలోనైనా ఈ పొరపాటు మాట రాముడు అనకుండా ఉంటే బాగుండేది అని మనం అనుకుంటామేమో, కానీ సీతాదేవి విషయంలో అటువంటి వంక పెట్టలేవండి. సీత పరమసాధ్వి. పున్నమి చందమామకు కూడా మచ్చ ఉంటుంది, కానీ సీతాదేవి జీవితంలో మచ్చ కనపడదండి. అటువంటి మహాసాధ్వి ఆవిడ. కాబట్టే పందెంలో గెలిచి శివధనుస్సును చేతం విరిచి పెళ్లి చేసుకున్నాడు. అంటే సత్వగుణాన్ని నువ్వు అడాప్ట్ చేసుకోవాలి, ఖచ్చితంగా తెచ్చుకోవాలి. పెద్దవాళ్ళ దగ్గర, తల్లి దగ్గర, తండ్రి దగ్గర, గురువు దగ్గర, నీ స్నేహితుల దగ్గర మంచి గుణాలు చూసినప్పుడు తెచ్చుకోవాలి. వాడి నుంచి నేను నేర్చుకునేది ఏమిటి, నాకంటే చిన్నపిల్లాడు కదా అనకూడదండి. మనకంటే చిన్నపిల్లల నుంచి కూడా మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. అలా నేర్చుకుంటేనే మనం జీవితంలో బాగుపడతాం.